హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్న్ లిటిల్ బిట్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మన azure devops గురించి తెలుసుకుందాం. azure devops అంటే ఏంటి, ఎందుకు వాడాలి అనేది మనం కొంచెం చూద్దాం. ఆ, ముందు వీడియో చూసే ముందు నేనేంటంటే ప్రజెంట్ azure devops గురించి ఫుల్ ట్యూటోరియల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టాపిక్లోకి వస్తే azure devops అంటే ఏంటి? azure devops అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ టూల్స్ అండి. అన్నిటి కలిపి మనం azure devops అంటారు. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది. మనకి ఇది ఫ్రీ ప్లస్ పెయిడ్ రెండు ఉన్నాయండి. అది ఇనిషియల్గా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట విత్ సర్టెన్ బౌండరీస్. మనం మన మ్యాటర్లోకి వస్తే ఇక్కడ చూస్తే azure devops అంటే ప్లాన్ స్మార్టర్, కొలాబరేటివ్, బెటర్, షిప్ ఫాస్టర్ విత్ సెట్ ఆఫ్ మోడర్న్ డెవ్ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే ఈ డెవ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. లేటెస్ట్ మోడర్న్ ఐటీ ప్రకారం బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయ్యి ఇక్కడే మనకు ఒక అప్లికేషన్ తయారు చేయడానికి కావాల్సిన ఆల్మోస్ట్ సర్వీసెస్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. చూసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసేది azure boards, azure pipelines, azure repos, azure test plan, azure artifacts. మనం ముందుగా వన్ బై ఒక్కొక్కటి తెలుసుకుందాం. తర్వాత డీటెయిల్గా నేను వీడియో చేస్తాను ఒక్కో టాపిక్ గురించి. ఫస్ట్ ఏంటంటే azure boards. azure boards అంటే ఏమీ లేదండి, ఇది జస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా. అంటే మా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఇంకా టీమ్ లీడ్స్ కానీ మనకి ఏంటంటే టాస్క్లు అసైన్ చేస్తారు అనమాట. ఈ ఫంక్షనాలిటీ మనం చేయాలి, ఒకళ్ళు చేసిన దాని స్టేటస్ ఏంది, కంప్లీట్ అయిందా లేదా, ఎన్ని రోజుల్లో చేస్తున్నావు, ఒక కంప్లీట్ లిస్ట్ అనమాట. ఇది మనం ఇక్కడ azure boards లో మనం బగ్స్ క్రియేట్ చేయొచ్చు, టాస్క్లు ఇచ్చు, స్ప్రింట్లు క్రియేట్ చేయొచ్చు, స్టోరీలు క్రియేట్ చేయొచ్చు. అవి మొత్తం ప్రాజెక్ట్ కావాలి, మేనేజ్మెంట్ కావాల్సిన అన్ని ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. తర్వాత పైప్ లైన్స్లోకి వెళ్తే ఇదేం జస్ట్ ఏంటంటే సిఏసిడి పైప్ లైన్ కోసం వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ అనమాట. అంటే యాజ్ సూన్ యాజ్ మనం కోడ్ పుష్ చేయగానే ఇది ఆటోమేటిక్లీ బిల్డ్ చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తుంది అనమాట ఎండ్ సర్వర్లో. దానికి సంబంధించిన కన్ఫిగరేషన్ అంతా మనం ఇక్కడ చేస్తాం అనమాట. అలాగే రిపోస్కి వస్తే azure రిపోస్, ఇది ఏంటంటే జస్ట్ లైక్ గిట్ హబ్ అనండి. మనం గిట్ హబ్ ఎలా వాడతాం, జస్ట్ కోడ్ని మెయింటైన్ చేసుకోవడానికి డిఫరెంట్ వర్షన్స్, ట్యాగ్స్, కమిట్లు బ్యాక్ అండ్ ఫోర్త్ చేంజ్ అవుతా దాని మొత్తం ఇక్కడ ఏంటంటే అన్ని ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది ఏంటంటే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మనకి మన ఇష్టం అన్లిమిటెడ్ ప్రైవేట్ గిట్ రిపోస్, చాలా పుల్ రిక్వెస్ట్లు, రివ్యూలు కానీ చాలా ఉంటాయి అనమాట. మనం దీని గురించి డీటెయిల్ వీడియో కూడా చేద్దాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది వస్తే జస్ట్ మనం ఇక్కడ azure devops లో మనం టెస్ట్ కేసులు రాసుకోవచ్చు, టెస్ట్ సూట్లు, లోడ్ టెస్ట్, అవన్నీ మనకి ఈ టెస్ట్ ప్లాన్లో వస్తాయి అనమాట. టెస్టింగ్ కావాల్సిన సంబంధించిన అన్ని. అదేవిధంగా azure artifacts అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ azure పైప్ లైన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇది కొంచెం ఫైల్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఆ జనరేట్ చేసిన ఫైల్స్ని మనం ఆర్టిఫాక్ట్స్ అంటాం. అంటే బిల్డ్ అవుట్పుట్లు అనమాట. వాటిలో మనం ఇక్కడ సేవ్ చేసుకుంటాం. బ్రీఫ్గా అంటే ఎంతేనండి. మీకు కానీ azure devops మీద కంప్లీట్ ట్యూటోరియల్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.